ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఓ పక్క ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తుంటే ఆ విద్యను భ్రష్టు పట్టించేందుకు ప్రభుత్వ సంకల్పాన్ని నిర్వీర్యం చేసేందుకు కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అకంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు. ప్రజాధనంతో నెలకు లక్షల్లో జీతాలు తీసుకుని విద్యార్థులకు బోధన అందించకుండా పాఠశాలకు గైర్హాజరవుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వారిని రోజువారీ కూలీలుగా మారుస్తున్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి జిల్లా పరిషత్ హైస్కూల్లో వెలుగులోకి వచ్చిన సంఘటన చూస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులపై మరింత ఆగ్రహం కలగక తప్పదు. కలికిరి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై జాతీయ బాలల హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు సామాజిక కార్యకర్త తిరుపతికి చెందిన తూపల్లి నందకిషోర్. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఈ పాఠశాలలో 68 మంది విద్యార్థులకు గాను కేవలం 22 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పాఠాలు చెప్పకుండా కూలీ పని చేయిస్తే అంతకు మించిన ఫలితాలు మాత్రం ఎలా వస్తాయి చెప్పండి. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో సిమెంట్ మోపించి పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులకు వెట్టి చాకిరీ చేయించాడని హెడ్ మాస్టర్పై ఆరోపణలున్నాయి. అలాగే విద్యార్థులకు తరగతులు నిర్వహించకుండా మ్యాథ్స్, సైన్స్ అధ్యాపకులు గైర్హాజరవుతున్నారని సమాచారం. దీంతో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరారు సామాజికవేత్త నందకిషోర్. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్ మానిటరింగ్ కోసం కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో వీక్లీ ట్రాక్ షీట్ విధానాన్ని తీసుకురావాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు.